ఓవైపు ప్రకృతి మరోవైపు ప్రభుత్వం అన్నదాతకు గుడ్ న్యూస్ చెప్పేశాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే కురుస్తోన్న చిరుజల్లులతో అప్రమత్తమైన వ్యవసాయ శాఖ ఖరీఫ్ సాగుకి అంతా సిద్ధం చేసింది. ఇక రైతన్న నీదే ఆలస్యం అంటూ పిలుపునిస్తోంది. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పిందో లేదో ముందుగానే రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. దీంతో రైతన్నలు ఖరీఫ్ కు సిద్ధమవుతున్నారు. కర్నూలు జిల్లాలో 4,19,000 హెక్టార్లలో వ్యవసాయ పనులు మొదలయ్యాయి. దుక్కులు మొదలుపెట్టారు రైతన్నలు. రైతాంగం వ్యవసాయ పనులు మొదలు పెట్టడానికి ముందే వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. పంట విస్తీర్ణాన్ని అంచనా వేసి అందుకు తగ్గట్టు విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసింది. అంతేకాదు రైతు భరోసా కేంద్రాలకి కూడా తరలించింది. రైతులందరూ కూడా 20వ తారీఖు నుంచి రైతు భరోసా కేంద్రాలను సందర్శించి వారి యొక్క పేర్లు నమోదు చేసుకోవాలని, దాని తర్వాత రైతులకు కావాల్సిన విత్తనాలని రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. మరోవైపు నకిలీ విత్తనాలు, ఎరువులు మార్కెట్లోకి రాకుండా చర్యలు కూడా తీసుకుంటోంది. రూల్స్ బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది వ్యవసాయ శాఖ. ప్రతి విత్తనాల్లో హెచ్టీ కాటన్ అనేది అది నిషేధించిన కాబట్టి హెచ్టీ టెస్టులు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ హెచ్టీ పాజిటివ్ అనేది లేదు మనకి మార్కెట్లో. ఎక్కడైనా అటువంటి అనుమానం వచ్చినట్లయితే సంబంధిత వ్యవసాయాధికారి ఇమీడియట్గా అక్కడే విత్తన శాంపుల్స్ తీసుకుని దాన్ని తనిఖీ చేయించడం జరుగుతుంది. అలాగే డీలర్స్కి కూడా మేము చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్పి మించి అమ్మకూడదు. రైతులు ఏ టైంలో ఏ విధంగా విత్తనాలు వేయాలన్న దానిపైన అవగాహన కల్పించడంతో పాటు సహకారం అందించేందుకు సిద్ధమని వ్యవసాయ శాఖ ప్రకటించింది.